చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని లేఖనం నుంచి ఒక విషయాన్ని మీకు చదువు వినిపిస్తూ మీకు ధైర్యాన్ని, బలాన్ని నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. సంగమ జాగ్రత్త వినండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది. నీవు పైవాడిగా ఉందువు కానీ క్రింది వాడివిగా ఉండవు. మనం ఈ లోకంలో బ్రతుకు కాలం అంతా కూడా మనం ఆలోచించే ఆలోచన ఏదంటే మనం ఎప్పుడు కూడా కింద వాళ్ళకు ఉండుకోకూడదని, మన జీవితం ఎప్పుడు కూడా కింద స్థాయికి వెళ్ళిపోకూడదని. గ్రాఫ్లో మనం చూస్తాం, గ్రాఫ్లో పైకి వెళ్ళడం మనం గమనిస్తాం. గ్రాఫ్లో ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలన్న ఆలోచనతో మనం చాలా ఎక్కువ ఆశపడతాం. మనం అనుకుంటాం నేను పైకి వెళ్తే బాగుంటుంది, నా గ్రాఫ్లో అందరికన్నా గొప్ప స్థాయిలో ఉంటే బాగుంటుంది. కొందరు అనుకుంటారు నేను బలమైన దేవుని కార్యాలు చేయడానికి నేను గొప్ప స్థాయిలో ఉంటే బాగుంటుంది. కొంతమంది నా కుటుంబానికి నేను చూపించాలి నేను ఎంత గొప్పవాడిని. కొంతమంది వారి రిలేటివ్స్లో కొందరు నచ్చక వారిని స్పెషల్గా టార్గెట్ చేసి వారికి చూపించాలని ఎంత పైన వ్యక్తులు అని చెప్పేసి. సంగమం వినండి, పై స్థాయి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించో లేకపోతే ఈ లోకపు ఉద్దేశాల ప్రకారంగా పై స్థాయిని ఎప్పుడు దేవుడు ఇవ్వడు. నీ లోపల ఈవిల్ డిజైర్ని ఫుల్ఫిల్ చేయడానికి, నువ్వు గొప్పవాడని చూపించడానికి, నీ గొప్పతనం కొరకు దేవుడు మాత్రము ఇవ్వడు. ఎలా ఇస్తాడు చెప్తాను, జాగ్రత్త వినండి. నీ హృదయం నిండా ఈ మాటతో నింపుకుంటే ఈ ఉదయమున, దేవా నీ కొరకు నన్ను హెచ్చించవా, నీ నామము నేను పైకెత్తడానికి ఇష్టపడతాను హెచ్చించవా, నీ రాజ్యం గురించి నేను చెప్పడానికి ఇష్టపడతాను హెచ్చించవా, నాకు ఈ ప్రమోషన్ ఇవ్వండి అయ్యా, ఈ ప్రమోషన్ నీ కొరకు ఇవ్వండి అయ్యా, నాకు పెండ్లి చేయండి అయ్యా, నా ద్వారా నీ ప్రజలు దీవించబడినట్లుగా మమ్మల్ని వాడుకోమని చెప్పి. అలా మీరు ప్రతి దాంట్లో కూడా దేవుని ఇన్వాల్వ్ చేసి జెన్యూన్గా దేవుని పట్ల హృదయం కలిగి ప్రార్థన చేయండి. నువ్వు కింద వాడగా ఉండవు, నువ్వు పై వాడుగా ఉండబోతున్నావు. హృదయపు ఆలోచన దేవుడు ఎరిగినవాడు. నువ్వు తప్పుడు త్రోవలు తీసుకొని దేవుని ఆశీర్వదించమని అడిగితే అది పైవాడుగా కాదు కానీ క్రిందవాడుగా అయిపోతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమైన త్రోవలోనే నిజమైన ఆశీర్వాదం ఉంటుంది, అబద్ధపు త్రోవల్లో ఇప్పుడు ఆశీర్వాదం ఉండదు. ఒక వ్యక్తి ధనాన్ని దొంగలించి ఇల్లు కట్టొచ్చు కానీ నిలబడుతుంది, ఇల్లు నిలబడచ్చు, జాగ్రత్త నుండి ఆ వ్యక్తి ఆ గృహంలో నివసించలేడు. ఎందుకంటే ఒక తప్పుకు లైఫ్ స్పాన్ అంటుంది, ఒక ఎండ్ డేట్ అంటూ ఉంది. ఆ తప్పుకు ఆ డేట్కి అది ముగించబడుతుంది అంతే. ఇంకక్కడి నుంచి లైఫ్ లేదు ఆ చోట కానీ ఆ వ్యక్తికి కానీ అందులో నివసించలేడు అంతే. చూడండి, పైవాడిగా ఉంటావు అన్న మాటకు అర్థం ఏమిస్తుందంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగులు వేసినప్పుడు నేను హెచ్చించే రీతిని గురించి చెప్తుంది. మనం చాలా చోట్ల మన చుట్టుపక్కల చూడాలి, మనల్ని ఏమంటే మన చుట్టుపక్కల చూడాలి అన్న ఆశ మనకు పెరిగిపోతుంది. చూడండి, బైబిల్ ఏం చెప్తుందో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్తి హృదయంతో దేవునికి లోబడు. చూడండి, ఒకనొక మైనస్ ఈరోజు ఏదంటే నేను పెద్దవాడైపోవాలి, గొప్పవాడైపోయి ఓవర్ నైట్లో అందరికి నేను కనిపించాలని చాలామంది అనుకున్నప్పుడు అనుకునే రీతి రాంగ్. అది దేని మీద ఆధారపడి ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు అది ఎప్పటికి నిలిచి ఉండే తరాలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవునికి ఆశీర్వాదంగా చేస్తాడు. ఇది నిజం. ఈరోజు దావీదుని కానీ, యాకోబుని కానీ, ఇజ్రాయెల్ లేకపోతే ఇస్సాకును కానీ, అబ్రహామును కానీ, ఇలా దైవజనులు ఎవరైతున్నారో వారు ఈ లోకం వ్యక్తులకు చూపించుకోవడానికి వారి జీవితం చేయలేదు. వారి జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉందంటే అయ్యా నువ్వు నన్ను హెచ్చించవా. ప్రతి స్టెప్లో కూడా దావీదు జీవితపు స్టెప్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్క విషయం మనం గమనిస్తాం. దావీదు అంటాడు, అయ్యా నన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమంటావా, నన్ను వారితో మాట్లాడమంటావా, నేను ముందుకు వెళ్ళనా, వారితో యుద్ధం చేయనా. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తిగా మనకు అనిపిస్తాడు. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు, దేవుని కార్యములను చూడబోతున్నావు. ఇది నిజం. ఈరోజు చాలా మంది దేవుని మీద ఆధారపడుతున్నారని చెప్పి అబద్ధం ఆడుతున్నారు అంతే. నిజానికి దేవుని మీద ఆధారపడితే వారికి వీరికి చూపించడానికి మాత్రం నిలబడరు.
నిజమైన హృదయము. ఆయన ప్రజలు ఎవరైతే నీకు విరోధంగా నిలబడ్డారో వారి పక్షాన్ని నిలబడతావు నువ్వు. నిజమిదే. దేవుని హృదయం వేరే, ఈ లోకపు సంబంధమైన హృదయం వేరే సంగమా. దేవుని హృదయము నీకు విరోధంగా ఉన్న వాళ్ళు నీతో కలకపోయినా ఓకే పర్వాలేదు కానీ వారి గురించి ఇష్టాసారంగా మాట్లాడేసి నువ్వు అలాంటి వ్యక్తి కాబోవు. నిన్ను దేవుడు పైనున్న వాడిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దానికి నేను అడుగుతుంది అంటే నాది విశ్వాసం ఉంచు ప్లాన్స్ వైపుగా నువ్వు వెళ్ళు. నేను ఆలోచించుచున్న ప్లాన్స్ వైపు నువ్వు వెళ్ళు, కానీ నీ ఆలోచన మేరకు ప్లాన్స్ నువ్వు తీసుకోమాక. ఎవరి ముందో నిలబడడానికి, ఎవరినో చూపించడానికి, నాకు వీరందరికన్నా బెస్ట్ వస్తుందని చెప్పడానికి అలా అవసరం లేదు. ఒక రోజున ఒక ఆయన అడిగారట ఈ విధంగా. మొత్తం వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా వారు గెట్ టుగెదర్ అయినప్పుడు తర్వాత 10th తర్వాత ఒక 10 to 15 years తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. ఒక 15 సంవత్సరాల తర్వాత సుమారు కలుసుకున్న సమయంలో అందరూ ఒక్కొక్కరు అడుక్కుంటారు, ఒక్కొక్కరు మాట్లాడుతూ అడుగుతున్న విధంగా నువ్వేం చేస్తున్నావురా. అందులో ఒక స్నేహితుడు అడుగుతున్నప్పుడు ఆ స్నేహితుడు అడిగాడు, నువ్వేం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడున్నావు, నీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి అడిగినప్పుడు మొత్తానికి ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నా లైఫ్ సూపర్ ఉందిరా. నీకు తెలుసా, నాకు 2 కార్స్ ఉన్నాయి, 3 బైక్స్ ఉన్నాయి, నా శాలరీ ఎంతో తెలుసా, 70,000-80,000 వస్తాయి, కొన్నిసార్లు 1 lakh కూడా దాటిపోతుంది. ఎన్నెన్నో విషయాలు ఆ వ్యక్తి అబద్ధాలు చెప్పేశాడు. నిజానికి తన దగ్గర 2 కార్స్ లేవు, 3 బైక్స్ లేవు, తన శాలరీ 75 కాదు, 1 lakh అబౌవ్ రాదు. అబద్ధం. దేనికంటే ఫర్ పీపుల్స్ కంటే జనాలు చూస్తున్నారు, జనాల కొరకు. జనాలకు చెప్తే నేను గొప్ప అవుతాను, లేకపోతే తక్కువ అయిపోతాను. కానీ చెప్పండి, ఒకరోజు ఈ స్నేహితుడు ఇంటికి వచ్చి గమనిస్తే, లేకపోతే చెప్పకుండా ఇంటికి వస్తే తెలీదా, దొరికిపోడా, అప్పుడు చిన్నోడు అయిపోడా, చిన్నబుచ్చిపోయిన వ్యక్తి అయిపోడా, తక్కువ వ్యక్తి అయిపోడా. ఈ లోకం గురించి, ఈ లోక ప్రమోషన్స్ గురించి, ఈ లోకం ఎదుట నువ్వు నిలబడుతున్నప్పుడు గొప్పవాడని చెప్పుకోవడానికి చేయమాక. దేవుని రాజ్యం కట్టబడాలని ఆశతో చేయు. దేవుడిని నిశ్చయించబోతున్నాడు. అప్పుడు చూడండి, దేవుడిని నిశ్చయించబోతున్నాడు. నీకున్నది ఏమవుతుందో అంత సాటిస్ఫై అవ్వండి. మీకున్నదంత తృప్తి కలిగి చెప్పండి, అయ్యా నాకు అధికంగా ఇవ్వబోతున్నా, నాకు తెలుసు. నీ అందు విశ్వాసం ఉంచి వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టావు. గొర్రెల కాపురి దావీదుని దేవుడు రాజుగా చేశాడండి. మామూలు సాదాసీదా బ్రతుకుతున్న అబ్రాహామును దేశానికి నాయకుడిగా, దేశానికి తండ్రిగా చేసేసాడు. చూడండి, అన్నదమ్ముల చేత అమ్మి వేయబడిన యోసేపును వేరొక దేశంలో రాజ్యాన్ని వెళ్తున్న ఒక వ్యక్తిగా చేశాడు. చూడండి, ఎక్కడో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు కంప్లీట్గా వేరే. దేవుని మీద ఆధారపడకపోవడం వల్లనే ఈ జర్నీ. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ప్రమోషన్ రాబోతుంది. నీకు అనుకుంటున్న పెండ్లి దేవుడు చేయబోతున్నాడు. అనుకుంటున్న పిల్లనగానే నువ్వు ప్రేమించున్న వ్యక్తి గురించి నేను చెప్తున్నాను అనుకుంటున్నావేమో. మోసపోవద్దు. దేని మీద ఆధారపడాలి. అనుకుంటాం, నేను ప్రేమించిన వ్యక్తి, నేను అనుకున్న వ్యక్తి నాకు అయిపోవాలి. ఇది కూడా నీ ఆలోచనే, ఇది కూడా నీ తలంపే. దేవుని దగ్గర వెళ్ళి చెప్పాలి ఒక విషయాన్ని. మే ద లార్డ్ లీడ్ యు. దేవుడు నడిపించని, దేవుడు ఎవరిని తీసుకొస్తాడో అటువైపు వెళ్ళాలి. కానీ మనసు మునిపే మనం దిగిపోయి మునిపే ఇబ్బంది పడడం అది ఎప్పటికీ మంచిది కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ముందుకు అడుగులు పోయి నెమ్మది కలిగి ఉండు. ఈ లోకపు ఆలోచన మేరకు వెళ్ళదు, కానీ దేవుని ఆలోచన మేరకు అడుగులు పోయి నిన్ను దేవుడు తలగా ఉంచబోతున్నాడు. నేను కిందకు కానే కాదు. నేను దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను కిందకు మాత్రం పెట్టడానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నిబిడలుగా మమ్మల్ని ఆశీర్వదించుచున్న దేవానికి స్తోత్రాలు. నిబిడలుగా మాకు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈరోజు మీరు మమ్మల్ని హెచ్చిస్తారని చెప్పారు. అయితే హెచ్చింపు నీ 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 విషయాల మీద ఆధారపడిందని, నీ వాక్యం మీద ఆధారపడిందని, నీ చిత్తం మీద ఆధారపడిందని మేము గ్రహించాం.
మా ఆలోచనలు మేము పెట్టుకొని వీటి బట్టి మేము దీవించబడాలని, మేము అందరి ముందు గొప్పగా ఆశీర్వదింపబడే వ్యక్తిగా కనిపించాలని ఈ దృశ్యం తొలగించి నీవు మమ్మల్ని ఆశీర్వదించాలి, నీ ప్రజల కొరకు ఆశీర్వదించాలి అన్న ఆలోచన మాకు పుట్టించండి. నీ కృపకు మేము అప్పగించుకుంటాం. నీ బిడ్డలకు ధైర్యము సమాధానం ఇచ్చి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిలకడగుండు, నా ప్లాన్స్ నీ పట్ల నెరవేర్చబడిపోతున్నాయి. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు యేసు నామములో. God bless you. See you tomorrow.